వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. హైదరాబాద్ అంటే ప్రపంచం మొత్తంలో ఒక సేఫెస్ట్ ప్లేస్ అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇండియాలో ఇంకా చెప్పుకోవాలనుకుంటే పొల్యూషన్ కానీ, ఢిల్లీలో ఉండేవాళ్ళు చూసాం కదేనన్నా, సెల్లార్లో నీళ్ళు వెళ్ళిపోయి 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది. పొల్యూషన్ విపరీతంగా, అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతాయి. కానీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడున్నామంటే హైదరాబాద్ బాగున్నారు అని అనే పరిస్థితి ఉండేది. కానీ చట్టసభలో, నిండు శాసనసభలో అంటే రౌడీలు ఉన్నారా, గూండాలు ఉన్నారా, ఎన్నెన్ని మర్డర్లు చేశారు, ఎందుకు అంత ఘోరంగా ప్రపంచంలో చూస్తున్నారు, అందరూ చూస్తారు, తెలుగువారు మరీ చూస్తారు. మరి తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలు, దానం నాగేందర్ శాసనసభ సభ్యుడు బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ అసెంబ్లీలో ఉంటే ఆయన మాట్లాడే పద్ధతి ఏంటంటే, అంటే చాలా మంది చెప్పుకుంటుంటారు అక్కడికి అబ్దాలు జరిగిన, ఇక్కడికి అబ్దాలు జరిగిన, ఇక్కడికి అసలు ఒక్కసారి అంటే రాజకీయం రాకముందు రౌడీ సీటర్లా, లేకపోతే రాజకీయం వచ్చినాక రౌడీ సీటర్లా, ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్తే ఇంకా ఘోరంగా మీకు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు, ప్రజల కొరకు ఏం డిస్కషన్ చేస్తారని చెప్పి ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అలాంటిది ఏం మాట్లాడతారు విందాం, చూడండి. అయితే అసెంబ్లీలో అది బయట మాట్లాడిర్రా, ఎంతమంది కొడుతురా, మరి ఇలాంటప్పుడు మరి ఓట్లు వేసుకుంటున్నారా, వేయించుకుంటున్నారా, బెదిరిస్తున్నారా, ఎంత దారుణమైన విషయం అంటే ఇమీడియట్గా ఆయనకి సస్పెండ్ చేయాలి. ఈ శాసనసభ, నెక్స్ట్ శాసనసభ వచ్చే కూడా సస్పెండ్. అంత ఘోరంగా అరే తోలు తీస్తా, అరే కొడక, ఏంది అసెంబ్లీలో ఏంది అసలు. హరీష్ రావు దానికి కౌంటర్ అని చూద్దాం. నువ్వెవడు హైదరాబాద్ లేని అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బది కదా. ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామో గత 10 సంవత్సరాల్లో. ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు ఆపరు. అది ఈ భాషను మార్చుకోకపోతే, అది చట్టసభల్లో ఇంకా ఘోరంగా మాట్లాడితే, నేను రౌడీ సీటర్ని, నాకు దమ్ముంటే ఓటేయండి, లేదా మానేయండి అని బయటికి వెళ్ళి అడిగి అప్పుడు అసెంబ్లీలో మాట్లాడండి. ఇంత ఘోరంగా మాట్లాడిన తర్వాత మన హైదరాబాదు, మన తెలంగాణకి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఒకసారి బాగా ఆలోచించండి. సీఎం గారు కూడా వీటి మీద అంటే నవ్వుకుంటూ మనం మాట్లాడడం కదా, సీఎం గారు కూడా దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని మరొకసారి మన ప్రజాగలను కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.